అనేక గ్రామీణ ప్రాంతాలు మారుమూల పల్లెల నుంచి యూనివర్సిటీ చదువుకోవడానికి వస్తూ ఉంటారు. బయట ప్రైవేట్ యూనివర్సిటీస్ లో లక్షలు పోసి చదివించలేనటువంటి స్తోమత లేనటువంటి కుటుంబాలు ఈ యూనివర్సిటీస్ పంపిస్తూ ఉంటాయి. ఆ యూనివర్సిటీస్ లో ప్రపంచంతో గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రపంచంతో ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడేటువంటి స్కిల్ బేస్డ్ నాలెడ్జ్ సెంటర్స్ గా పబ్లిక్ యూనివర్సిటీస్ తయారు కాకపోతే వారి జీవితం అంతా భవిష్యత్తు అంతా అంధకారంగా మారిపోతుంది. అందుకోసమే నేను ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా మాట్లాడిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు మేము కూర్చొని చాలా స్పష్టంగా చాలా నిర్ణయాలు చేస్తాం. ఈ రాష్ట్రంలో స్కిల్ బేస్డ్ యూనివర్సిటీని పెట్టాలి. స్కిల్ యూనివర్సిటీని మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయటమే కాకుండా ఈరోజు చకచక పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ప్రవేశపెట్టినటువంటి ఐటీఐ సెంటర్స్ దాదాపు 100 సెంటర్స్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చి ఈరోజు ఇండస్ట్రీతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు పొందేటట్టుగా ఒక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నిటికీ ఒక సామాజిక న్యాయం ఆలోచన ఉండాలని ఆ స్పృహ కలిగినటువంటి వాళ్ళని వైస్ ఛాన్సలర్స్ గా నియమించారు. ఒక మహిళా యూనివర్సిటీ వీర వనిత చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టి ఆ యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ప్రత్యేకంగా అక్కడ వెళ్ళి వాటన్నింటినీ చూసి భవంతులన్నింటినీ శాంక్షన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి రిక్రూట్మెంట్ చేయాలని మీ అందరికీ తెలిసింది. యూనివర్సిటీస్ లో ఎప్పుడో ఒకసారి 2007-2011లో రిక్రూట్మెంట్ జరిగింది. ఆ 13 తర్వాత రాష్ట్ర విభజన జరిగిన 14 నుంచి ఈనాటి వరకు కూడా రిక్రూట్మెంట్ లేదు. మళ్ళీ ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ మొదలు పెడతా ఉన్నాం. విశ్వవిద్యాలయాలు అద్భుతమైనటువంటి వైజ్ఞానిక కేంద్రాలుగా ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశ ఆలోచన కూడా. అలాగే మారుతున్నటువంటి సమకాలిక పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఈ రోజు గ్లోబలైజేషన్ లో జరుగుతున్న పరిస్థితుల్లో వచ్చినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు చదువుకి సంబంధం లేకుండా పోతా ఉన్నాయి. అందుకే యూనివర్సిటీస్ లో అటువంటి కార్పొరేట్ సెక్టార్ పనికొచ్చేటువంటి సిలబస్ కూడా కోర్సెస్ కూడా పబ్లిక్ యూనివర్సిటీస్ ఇంట్రడ్యూస్ చేసి భవిష్యత్తులో ఇక్కడ చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తాం. నాకు ఐశ్వర్యంలో నేను 2007లో శాసన మండలి సభ్యుడిగా లోకల్ బాడీస్ నుంచి ఎలక్ట్ అయ్యి శాసన మండలికి వచ్చాను. Oh